సో ప్రస్తుతానికి మనం వచ్చరికి నాగ చైతన్య ఇంటి దగ్గర అయితే ఉన్నాము. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతానికి మనం వచ్చరికి నాగ చైతన్య ఇంటి దగ్గర అయితే ఉన్నాము. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి ఒక పెద్ద హాట్ టాపిక్ మారింది. ఈరోజు నాగ చైతన్య గారి ఎంగేజ్మెంట్ సెరమనీ అయితే జరగబోతుంది. సో దాని గురించి మాట్లాడడానికి అయితే ప్రస్తుతం మనం నాగ చైతన్య గారి ఇంటి ముందు అయితే ఉన్నాము. అదేవిధంగా నాగార్జున గారు కూడా పొద్దున్న వాళ్ళిద్దరికీ వచ్చి ఆ విష్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసరికి ఎంగేజ్మెంట్ వచ్చేసి ఈరోజు మార్నింగ్ ఉదయం 10 గంటల సమయంలో అయితే ఈరోజు ఎంగేజ్మెంట్ అయితే జరగడం జరిగింది. సో మనం బయట కూడా చూసుకోవచ్చు, చాలామంది డెలివరీ బాయ్స్ అదేవిధంగా చాలామంది అయితే వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే చుట్టాలు అయితే రావడం జరిగింది. సో ఇప్పటికీ ఆ పూలతో అదేవిధంగా అతిథులతో ఆ ఇల్లు మొత్తం కలకలాడిపోతుంది. బయట మాత్రం కొంచెం అంతా నిశ్శబ్దంగా ఉంది, కానీ బట్ లోపల మాత్రం అంతా హడావుడిగా ఉంది. అంటే బయట మాత్రం అంతా నిశ్శబ్దం. అంటే ఈ ఎంగేజ్మెంట్ అనేది గుట్టు చప్పుడు కాకుండా జరుగుతుంది అన్నట్టుగా వార్తలు కాదు, ఇక్కడ నిజమే జరుగుతుంది. ఎందుకంటే లోపల అంగరంగ వైభవం ఉంది, బట్ బయట మాత్రం చాలా నిశ్శబ్దంగా ఓన్లీ ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా, అంటే ఇంటిమేట్గా ఫీల్ అయ్యి లోపలైతే ఎంగేజ్మెంట్ అయితే జరుగుతుంది. సో అదేవిధంగా ఇంట్లో మనం చెప్పుకోవాలి, 2018లో అయితే సమంత గారితో అదేవిధంగా నాగ చైతన్య ఇద్దరికి మ్యారేజ్ అయింది. సో రీసెంట్గా 2021లో 2022 మధ్యలో వాళ్ళిద్దరికి అయితే విడాకులు ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్ రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే వాళ్ళిద్దరు మ్యూచువల్గా కలిసి ఉన్నారో అప్పటి నుంచి వాళ్ళిద్దరికి మిస్అండర్స్టాండింగ్ వల్ల సో ఏమో పర్సనల్ ఇష్యూస్ మనకు తెలియదు. సో దాని మధ్యలో భాగంగా వాళ్ళిద్దరైతే విడాకులు తీసుకోవడం అయితే జరిగింది. సో మనం సరే విడాకుల సిచ్యువేషన్ పక్కన పెడితే ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇది అసలు ఎంత వాతావరణం ఉందంటే మ్యూచువల్గా విడిపోయారు. ఎవరైతే సమంత గారు అదేవిధంగా నాగ చైతన్య గారు మ్యూచువల్గా విడిపోయి ప్రస్తుతం అయితే నాగ చైతన్య మరలా సెకండ్ మ్యారేజ్ అయితే చేసుకోబోతున్నారు. సో ధూళిపాల, అంటే వాళ్ళ ఇంటి పేరు ధూళిపాల. సో అమ్మాయి వచ్చేసరికి వైజాగ్ అమ్మాయి, అంటే మన తెలుగు అమ్మాయి. మళ్ళీ సో ఇంటి దగ్గర అయితే మాత్రం సిచ్యువేషన్ అయితే ఇది. లోపలైతే చాలా కార్లు వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఇంకొకటి చెప్పుకోవచ్చు మనం సమంత గారికి అదేవిధంగా నాగ చైతన్య గారికి డైవర్స్ ఎలా అయినాయి అని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ వలనే ఇట్లా జరిగింది, వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం జరిగింది. సో సైలెంట్గా విడిపోయారు అన్నట్టు చెప్పారు. బట్ నాగ చైతన్య ఎట్లా అంటే ఒక ప్రేమికుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాగార్జున గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, సమంత అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటుంది. బట్ ఫస్ట్ టైం నాగార్జున గారు వెంట సమంత గారు తెచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో కుక్క పిల్ల సమంతాన్ని గుర్తుపెట్టిందంట. అంటే నాగ చైతన్య గారు ఎన్నిసార్లు అయితే వాళ్ళ ఇంటికి తీసుకొస్తే ఆ కుక్క పిల్ల గుర్తుపడుతుంది అనేది ఆయన బాగా ఆ రోజు చాలామంది ప్రేక్షకులని నవ్వించడం అయితే జరిగింది. సో అందులో భాగంగా అయితే పాస్ట్, బట్ ప్రజెంట్ అయితే మాత్రం జరిగిన సిచ్యువేషన్ ఇది. సో ఓవరాల్గా అయితే ఈరోజు మార్నింగ్ ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత వీళ్ళిద్దరు ప్రేమాయణం దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. అంటే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత నుంచి వీళ్ళిద్దరైతే ఆ ప్రేమాయణం అయితే మొదలవుతుంది. ఎందుకంటే ఈమె కూడా వచ్చేసరికి మిస్ ఇండియా, అంటే మిస్ ఇండియాలో సెకండ్ ప్లేస్ వచ్చింది. సో అప్పటి నుంచి కొన్ని ఆఫర్స్ వెబ్ సిరీస్ కానీ లేకపోతే మూవీస్లో కానీ తెలుగు ఇండస్ట్రీలో కూడా కొన్ని వెబ్ సిరీస్ చేశారు. అదేవిధంగా బాలీవుడ్లో కూడా చాలా చేశారని చెప్తున్నారు. అదేవిధంగా రీసెంట్గా మనం చూసుకోవచ్చు, కాలీవుడ్లో కూడా ఒక మంచి మూవీ వచ్చింది, వెబ్ సిరీస్లో కూడా వచ్చింది. సో ఆమె కూడా ఒక మంచి హీరోయిన్ స్టార్డమ్ ఉంది, బట్ ఫినాన్షియల్ కూడా బాగా స్ట్రాంగ్ ఉన్నారు. సో ఎప్పుడైతే సమంత గారు నాగ చైతన్య గారి మధ్య విభేదాలు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరైతే ధూళిపాల శోభిత గారు అయితే ఇద్దరు కలిసి మ్యూచువల్తో వీడియో అయితే ఎంగేజ్మెంట్ అయితే జరగబోతుంది. మనం చూసుకోవచ్చు ఇంటి బ్యాక్గ్రౌండ్ మొత్తం బయట అందరూ డెలివరీ బాయ్స్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బయటికి రాకుండా కేవలం డెలివరీ బాయ్స్ బట్టికి లోపలికి అలౌ చేస్తున్నారు. కేవలం అంటే వాళ్ళ చుట్టాలను కూడా జస్ట్ ఎవరో వాళ్ళ క్లోజ్ మెంబర్షిప్, అంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్, నాగ చైతన్య వాళ్ళ పేరెంట్స్, ఓన్లీ అంతే. జస్ట్ అటు వాళ్ళని ఇటు వాళ్ళని అంతే. గట్టిగా మొత్తం కలుపుకున్నా సరే ఒక 30 మంది కూడా లోపల లేరు. సో అంత గుట్టు చప్పుడు కాకుండా ఈరోజు అయితే ఎంగేజ్మెంట్ జరిగింది కూడా. సో వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి అది ఇది. సో ఆల్రెడీ వాళ్ళిద్దరికీ దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రేమాయణ నడుస్తుంది. అప్పట్లో ఆయన రీసెంట్గా ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు కూడా ఒక పిక్ పెట్టారు, షోబు అని. అంటే ఫుడ్ అప్పట్లోనే ఆ పేరు పెట్టింది అప్పటి నుంచే. బట్
వార్తలు వస్తున్నాయి, బట్ రూమర్స్ అనుకున్నాం. బట్ చాలామంది ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారని చెప్తున్నారు. బట్ ఈరోజు అదే నిజమైంది. సో ధూళిపాల శోభిత గారిని అయితే ఈరోజు అయితే ఎంగేజ్మెంట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో మనం చూసుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా మళ్ళీ బిగ్ బాస్ కూడా స్టార్ట్ కాబోతుంది. మరలా నాగార్జున గారు అయితే బూస్టప్తో అవుతారు. ఎందుకంటే మరలా సెకండ్ కోడలు అంటే మాజీ కోడలు వెళ్ళిపోయింది, మళ్ళీ కొత్త కోడలు వస్తుంది. సో కొడుకుల లైఫ్లో ఎటువంటి లోన్లీనెస్ లేకుండా ఇప్పుడు ఈయన కూడా మంచి హ్యాపీగా వచ్చి బిగ్ బాస్ని అయితే రన్ చేయడం జరుగుతుంది. బిగ్ బాస్ 8 సీజన్ 8 కూడా నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవడం జరుగుతుంది. సో ఫైనల్గా ఓవరాల్గా అయితే వాళ్ళ ఇంటి ముందు అయితే ఇది సమాచారం. సో మనం చూసుకోవచ్చు ఓవరాల్గా వాళ్ళ ఇంటి ముందు అయితే కరకలలాడిపోతుంది. బట్ బయట అయితే మాత్రం చాలా తక్కువగా ఉంది. లోపలైతే మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఇస్తున్నారు ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్. ఇక్కడ ఇంకోటి విషయం మనకు కనబడుతుంది. ఏంటంటే సమంత తనకు ప్రపోజ్ చేసిన రోజే నాగ చైతన్య కూడా ఈరోజు ధూళిపాల శోభితకి అయితే ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ వార్త అయితే బాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో ఇందుకు భాగంగా ఏ మాయ చేసే సినిమా రిలీజ్ అయ్యాకే ఆగస్టు 8వ తారీఖున సమంత గారికి ఆ రోజు ప్రపోజ్ చేశారంట. సో ఆ తర్వాత కూడా ఇది ఇప్పుడు మన ప్రస్తుతం ఎవరైతే ధూళిపాల శోభిత గారు ఉన్నారో ఈ రోజు అయితే ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది. అంటే ఏంటి దీని మీద ఇంత చర్చ జరుగుతుంది? అయితే ఈ శుభకార్యానికి ముందే చైతు తను మాజీ భార్యతో ఉన్న ఫోటోలు ఇన్స్టా నుంచి తొలగించారంట. కేవలం మజిలీ సినిమా ఫోటోలే ఉన్నాయి. అంటే అర్థం చేసుకోండి, సమంత గారిని ఎంత దూరం పెట్టారంటే నా చైతన్య గారు ఇంకా తన లైఫ్లోనే లేదు. అతను ఒక చిన్న పాస్ట్ లైఫ్ అని అనుకుంటున్నాడు నా చైతన్య గారు. సో ఏదైతేనే ఇది ఒక చిన్న తీపి జ్ఞాపకం అని చెప్పుకోవచ్చు. అప్పుడు సమంత గారు ప్రపోజ్ చేసినప్పుడు ఆ రోజు డేట్ ఎందైతే ఈ రోజు అయితే ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఎందు. సో జరిగింది ఇది. సో ఇంకా ఏం జరగబోతుందో చూద్దాం. సో ప్రస్తుతం మంది వచ్చేసరికి అభిమానులు ఉన్నారు, నాగ చైతన్య అభిమానులు. రీసెంట్గా అయితే నాగ చైతన్య సమంత గారికి అయితే విడాకులయ్యాయి. ఈరోజు అయితే కొత్తగా మళ్ళీ నాగ చైతన్య గారికి అయితే ఎంగేజ్మెంట్ జరిగింది. సో దానికి ఏం చెప్తారు? చేసుకుంటారు, డబ్బు ఎక్కువ ఉంటే చేసుకుంటారు, తప్పేముంది దానికి? చేసుకుంటారు. అన్యాయం అంటే ఏమో వచ్చి మాట్లాడతలేదు కదా, మీడియా ముందే వచ్చి మాట్లాడితే తెలిసిద్ది. ఏం మాట్లాడ కాముగా ఉందంటే తనకు కూడా ఇష్టమనే కదా, విడిపోవడం ఇష్టమనే అంతే. అంటే అప్పట్లో పెద్ద ఎత్తున ఒక వార్త అయితే బాగా హైలైట్ అయింది. ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వల్లే సమంత గారు నాగ చైతన్య మధ్య విడాకులు వచ్చాయని ఒక పెద్ద వార్త అయితే బాగా వైరల్ అయింది. సో అది అబద్ధమా నిజమా అంటున్నాను? నిజమే అనుకుంటున్నా. ఎందుకంటే అది నిజం కాబట్టి ఈ రోజున డైరెక్ట్గా అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకుని వెళ్ళింది కాబట్టి ఏం మాట్లాడలేకపోయింది కదా, కామ్గానే ఉంది. సో కామ్గా ఉందంటే దానికి కారణం అవి నిజాలనే కదా, నిజమే కదా. ఈ ఫోన్ ట్యాపింగ్ చేయించింది ఎవరంటారు? జస్ట్ మనం చూసాం విన్నాం అంతే, మనం కళ్ళారు చూడలేదు కదా. సో దాని గురించి మనం మాట్లాడకూడదు. ఇంకా ఈరోజు అయితే మళ్ళీ నాగ చైతన్య గారికి అయితే ఎంగేజ్మెంట్ అయితే జరిగింది. సో ఆమె పేరు ధూళిపాల శోభిత గారు. సో అది ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది, ఏదైనా హ్యాపీగా ఉండాలి కదా. ఈవెనన్నా కొంచెం మంచిగా చూసుకొని విడిపోకుండా ఉంటారని అనుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ విడిపోతే మళ్ళీ అసలే మొన్న బ్యాడ్ నేమ్ పడింది, ఇంకా బ్యాడ్ నేమ్ పడిపోద్ది అట్లా. అంటే రీసెంట్గా మన కామెంట్స్ ఓపెన్ చేస్తే వాళ్ళ కింద కామెంట్స్ ప్రతి ఒక్కళ్ళు అదే ఇప్పుడు చెప్పిండేలాగి ఒకసారి మోసం చేసావు మళ్ళీ ఇప్పుడు మోసం చేస్తావు అన్నట్టుగా చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళకి చెప్పే వాళ్ళకి నువ్వేం చెప్తావు? అదే వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే కదా. ఇప్పుడు ఫస్ట్ వచ్చిందా వెళ్ళిపోయింది, రెండోది వచ్చిందైనా సరే మంచిగా ఉంచుకొని చివరి దాకా ఆమె అన్నిటిలో తోడుగా ఉంటే బాగుంటుంది. అర్థం చేసుకోవాలి ముందు పర్సన్. ఏదో డబ్బు ఉందా కదా ఇది కాబట్టి ఇంకోటి వస్తుంది అంటే కనుక వేరేలాగా ఉంటాయి. మళ్ళీ బయట ప్రజలు ఏమంటున్నారంటే వాళ్ళ ఇంట్లో 2 పెళ్ళిళ్ళు కొత్త ఏమి కాదంటున్నారు, దానికి నువ్వేమంటావు? అది ఏముంటుంది, అది వాళ్ళ ఇష్టం, అది ఫ్యామిలీ ఇష్టం, అది మనం ఏం చేయలేము దానికి. సో ఆడియన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి కామెంట్స్ పెట్టుకుంటారు, కామెంట్సే కదా. కానీ వాళ్ళు చివరిదాకా విడిపోతారా కలిసి ఉంటారా అన్నది చూడాలేక, ఇప్పుడేగా మొదలైంది. సో పెళ్లి జరుగుతుంటారా లేకపోతే నిశ్చితార్థం ఆగిపోతుంటారా? పెళ్లి జరిగింది, పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే లాస్ట్ టైం అఖిల్ కూడా నిశ్చితార్థం జరిగింది, పెళ్లి జరగలేదు, దానికి ఏం చెప్తారు? అది వాళ్ళ ఇష్టం. అది ఇప్పుడు వాళ్ళు చేసుకుంటే డైరెక్ట్గా ఇంట్లోనే ఇంటికి పిలుచుకొని 2 ఉంగరాలు మార్పించుకొని వీడియో పబ్లిక్లో పెట్టుకుంటారు, అయిపోద్ది. అది పెళ్లి లెక్కనే. అది వాళ్ళ ఇష్టం. అది పెళ్లి చేస్తారా ఎంగేజ్మెంట్ చేసుకుని వదిలేస్తారా అన్నది ఇంకా వాళ్ళ ఇష్టం. అది అంటే అప్పట్లో నాగ చైతన్య సమంత ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా చేశారు. బట్ ఈరోజు అయితే ఇందాక వాళ్ళు నేను నాగార్జున గారి ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చా, బట్ అంత గప్చుప్ సాంబార్ బుడ్డి. అంటే అక్కడ ఎవరు లేరు, కేవలం డెలివరీ బాయ్స్ మాత్రమే ఉన్నారు. అంత సీక్రెట్గా చేయాల్సిన అవసరం ఏందంటారు కాదు? అంటే అంత హంగామా చేస్తే సమంత వెళ్ళిపోయింది. సో ఏ హంగామా లేకుండా సైలెంట్గా చేస్తే కలకాలం ఉంటారని నా ప్లాన్ అనుకుంటా. అట్లా చాలా మంది పెళ్ళిళ్ళు ఇప్పుడు రామ్ చరణ్ గారు అదేవిధంగా వాళ్ళ వైఫ్ వాళ్ళు బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు, వాళ్ళే విడిపోలేదే అని. విడిపోలేదని అంటున్నాను. ఇప్పుడు అండర్స్టాండ్ ఉంటుంది కదా, ఎన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టినా సరే పెళ్లి చేసుకొని వాళ్ళు ఉంటున్నారు అంటే అండర్స్టాండ్ ఉండాలి. వాళ్ళతో మాట్లాడుతున్నారు వీళ్ళతో మాట్లాడుతున్నారు అర్థం చేసుకుని ఉంటే ఎవరైనా చివరి దాకా ఉంటారు. వీళ్ళని బ్లాక్ చేసి వాళ్ళతో మాట్లాడమాక, ఆ మూవీస్ చేయమాక,
ఆ ఫోటోలు ఎందుకు పెన్ చేసు అలాంటి ఇష్యూస్ వస్తే కనుక విడిపోతారు. సో అలాంటిది ఏమన్నా జరుగుంటది వాళ్ళిద్దరి మధ్యన, అందుకే విడిపోయినట్టు ఉంటారు. సో అట్లా. అంటే పెద్ద ఎత్తున ఇంకో వార్త కూడా వైరల్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో 2 పెళ్ళిళ్ళు కొత్త ఏమి కాదు. వాళ్ళకంతా సర్వసాధారణం అని చెప్తున్నారు. వాడుకొని వదిలేయటం కూడా సర్వసాధారణం. అందులో భాగంగా మొన్న రాజ్ తరుణ్ అదేవిధంగా లావణ్య గారు వీళ్ళ మధ్య పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది. సో సినిమా ఇండస్ట్రీలో ఇదంతా కొత్త కాదు అంటున్నారు. దానికి నువ్వేం చెప్తావు? రాజ్ తరుణ్‌కి, లావణ్య అసలు ఇది ఆ విషయానికి ఈ విషయానికి సంబంధం లేదు. అది వేరేది. ఆ నెట్వర్క్ వేరే, ఆ సర్కిల్ వేరేగా. అది దీంట్లో కలపమాకండి. సో ఇది దీని దగ్గరికి వస్తే అది వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా ఆ బౌండింగ్. మనోడు ఎందుకు ఒప్పుకున్నాడో, తోడు కావాలి కదా. సో ఆ తోడుకి ఇంకా ఆమె చేసుకుంటా అనుకుంది. ఆమెకి డబ్బు ఉంది, వీళ్ళకి డబ్బు ఉంది. సో దానివల్ల ఇంకా ఎంగేజ్మెంట్ అయ్యింది. అది అట్లా. ఆల్రెడీ మిస్ ఇండియాలో సెకండ్ ప్రైజ్ వచ్చింది ఆమెకి. ఆమె మళ్ళీ వైజాగ్ ఆమె కూడా. సో ఈసారి తెలుగు వాళ్ళని చేసుకోవడానికి కారణం ఏంటంటారు? తెలుగు వాళ్ళు ఓకే, ముద్దపప్పు ఆవకే చెప్పాడుగా, ఇంకా అట్లాగే. అంటే ఇంకా అక్కడ ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఒక ఫోటో పిక్ బాగా వైరల్ ఉంది. దాన్ని బట్టి ఇది కన్ఫర్మ్ అయిపోయిందని చెప్తారు. ఇలా అంతేగా మరి. అప్పుడు ఏమైనా షూట్కి వెళ్ళినప్పుడు సంథింగ్ అక్కడ చూస్తానికి వెళ్ళినప్పుడు ఏమన్నా అండర్స్టాండ్ వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ అన్న ఒక పదం పుట్టింది అనుకుంటున్నా. సో అట్లాగే ఈ రోజున ఎంగేజ్మెంట్ దాకా వచ్చింది అనుకుంటున్నా. అట్లా. మళ్ళీ ఇప్పుడు అప్పట్లో బిగ్ బాస్ వచ్చినప్పుడు సమంత గారిని నాగార్జున పరిచయం చేశారు ఇది బిగ్ బాస్ లో. సో ఇప్పుడు మరలా ఈవెన్ కూడా పరిచయం చేయబోతున్నారు. కంపల్సరీ తీసుకొస్తారు, దంపతులను తీసుకొస్తారు. అంత గ్యారంటీ ఉంది. అంతే. నాగార్జున గారి మైండ్ సెట్ మాకు తెలుసు కదా. అంతే. అంటే మీకు నాగార్జున గారు క్లోజ్ అవ్వగా? క్లోజ్ అంటే అందరికీ క్లోజ్ అయ్యి, అభిమానులు అందరికీ క్లోజ్ అయ్యి. నాగార్జున గారు అంటే ఆటగాడు నాగార్జున గారు. ఇప్పుడు కొత్తగా వచ్చి మళ్ళీ వాళ్ళ కోడలను కూడా బిగ్ బాస్ తీసుకొని వస్తారంటారా? ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు కానీ కంపల్సరీ స్టేజ్ అయితే ఎక్కిస్తారు ఇద్దరిని. అట్లా. అంటే ఆయనకి బాగా కార్లు అంటే ఇష్టం. కార్ కలెక్షన్స్ కూడా ఈ రోజు అయితే ఇంటి దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయి. సో కట్నంగా కారు ఇచ్చిందని చెప్తున్నారు. దానికి ఏం చెప్తావు? అది మనకు తెలియదు, తెలియకుండా మాట్లాడకూడదుగా. కట్నం కారు ఇచ్చారో, బంగారం ఇచ్చారో, బిస్కెట్లు ఇచ్చారో, చాక్లెట్లు ఇచ్చారో మనకు తెలియదు. దాని గురించి మనం మాట్లాడకూడదు. చూస్తే మాట్లాడాలి అంతే. సో ఓవరాల్ గా ఈ మ్యారేజ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదు, ఇట్స్ గుడ్. సో కామెంట్లు పెట్టుకుంటారు, తిన్నదరక్క పెట్టుకుంటారు. అవన్నీ పట్టించుకుంటా పోతే అవదు పంచాయతీ. ఇప్పుడు నేను సీఎం అయిపోతా తెల్లారిపాటికి అని కామెంట్ పెడతాను. నువ్వు వెళ్ళి సీఎం చేస్తావా? చేయలేవు కదా. ఎవరి ఇష్టం ఆడిది, ఎవరి ఇష్టం ఆడిది, అంతే. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. హాయ్. సో రీసెంట్గా ఈరోజు ఉదయమే నాగ చైతన్య గారికి అదేవిధంగా శోభని గారికి బాగా అంటే నిశ్చితార్థం జరిగింది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సో మంచిదే, ఒక రకంగా మంచిదే. చేసుకోకపోయినా ఇంకా మంచిగా ఉండేదేమో. అంటే ఆల్రెడీ ఆయనకి మ్యారేజ్ వర్కౌట్ కాలేదు కాబట్టి డివోర్స్ తీసుకున్నాడు కదా. సో మరి మళ్ళీ తెలియదు, సమంత గారికి అన్యాయం జరగలేదు అప్పుడు. డివోర్స్ తీసుకున్నారు, అన్యాయం ఏం లేదు. ఇంకా అది లీగల్గా కరెక్టే కదా అది. సో అట్లేం ఉండదు. వీళ్ళిద్దరికి ముందుగానే ఈ సంబంధం ఉంది, లవ్ రిలేషన్షిప్ నడిచింది. అదేవిధంగా అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ అని ఒక న్యూస్ వైరల్ అయింది. ఈ ఫోన్ ట్యాపింగ్ వల్లే వీళ్ళిద్దరి మధ్య విడాకులు జరిగాయి అన్న విషయం కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది. సో దాని మీ అభిప్రాయం ఏంటి? అది సోషల్ మీడియా రూమర్స్ తప్ప మనం చెప్పడానికి మన దగ్గర ఎవిడెన్స్ ఏం లేదు. సో అది యూజ్లెస్ కామెంట్ అవుతుంది, దాని మీద అనవసరంగా చెప్పడం. మీరు బిగ్ బాస్ చూస్తూ ఉంటారా? అంటే అప్పుడప్పుడు ట్రైలర్స్ చూస్తా. లాస్ట్ టైం బిగ్ బాస్కి అప్పుడు నాగ చైతన్య గారి వైఫ్ అంటే అప్పట్లో సమంత గారిని నాగార్జున గారు స్టేజ్ మీద తీసుకొచ్చారు. ఈసారి కూడా ఈ దుల్లిపాల శోభని గారిని స్టేజ్ మీద తీసుకొస్తారంటారా? మేబీ తీసుకురావచ్చు, వాళ్ళ ఛానలే కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి డెఫినెట్గా ఛాన్స్ ఉంది, తీసుకురావచ్చు. ఓవరాల్గా వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? సో మంచి ఫ్యామిలీ, నాగార్జున ఫ్యామిలీ ఇస్ వెరీ గుడ్. నాగ చైతన్య కొన్ని కామెంట్లు అయితే కొన్ని ఘోరంగా పెడుతున్నారు. ఏం పెడుతున్నారంటే ఈమెను కూడా వదిలేస్తాడు, 2 ఏళ్ళు వాడుకొని వదిలేస్తాడు అని కామెంట్లు కూడా కొంచెం నెట్టింట హాట్ టాపిక్ మారే కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఏది మన వ్యూవర్స్, నెటిజన్స్. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వదిలేయడం అంటే సమంత ఫీల్ కావాలి, మనం ఎందుకు కావడం? ఆమె సైలెంట్గా ఉండి హ్యాపీగా ఉన్నప్పుడు మనకేం ప్రాబ్లం? సో అది అందరికీ చాయిస్ ఉంది, కలిసి ఉండడం విడిపోవడం అది చాయిస్ ఉంది. వాళ్ళు లీగల్గా డివోర్స్ తీసుకున్నారు, సో ప్రాబ్లం ఏం లేదు. ఆమె మూవ్ ఆన్ అయిపోయింది, ఈయన లైఫ్ ఈయన చూసుకున్నారు. సో ఏదో పెద్ద ఎత్తున కార్లు బంగారం ఇచ్చారని చెప్తున్నారు. అది మనకు తెలియదు బ్రో, వాళ్ళని అడగాలేదు. మనం ఏదైనా చెప్పొచ్చు, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఏదైనా చెప్పొచ్చు మనం. సో అది మనం చెప్పలేము కదా. అది నాగ చైతన్య చెప్తే బాగుంటుంది, నేను ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని కార్లు ఇచ్చినా. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఎవరు పెళ్లి చేసుకున్నా సపోర్ట్ చేస్తాం, ఎందుకంటే సింగిల్గా ఉంటే నరకం, అది అందరికీ తెలుసు కదా. పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఎవరికైనా సపోర్ట్ చేస్తాం. నెక్స్ట్ సమంత పెళ్లి చేసుకున్నా కానీ మేము సపోర్ట్ చేస్తాం. ఇంత సీక్రెట్ గా చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అంత డబ్బు ఉండి కూడా, అంటే అక్కినేని ఫ్యామిలీ అంటేనే చాలా డబ్బు ఉంటుంది కదా, మరి ఇంత సీక్రెట్ గా చేసుకోవడానికి కారణం? సీక్రెట్ ఏం లేదు, ఇంతకుముందు వాళ్ళు విదేశాల్లో తిరిగారు, ఆ వీడియోస్ ఆ ఫొటోస్ కూడా వచ్చాయి. శోభిత ధూళిపాల, నాగ చైతన్య. సీక్రెట్ ఏం లేదు, వాళ్ళు 4 ఏళ్ళుగా డేటింగ్లో ఉన్నారని అంటున్నారు. మరి
సీక్రెట్ అయితే ఏం లేదు, ఇంతకుముందే వచ్చేసాయి పిక్స్ మాకు. అంటే ఎంగేజ్మెంట్ మరి ఇంత చిన్నగా చేసుకుంటున్నారు కదా, ఎవరికి చెప్పకుండా ఓన్లీ అక్కినేని ఫ్యామిలీ అండ్ శోభిత ఫ్యామిలీ వాళ్ళు సింపుల్గా చేసుకుంటున్నారు నాగార్జున గారి ఇంట్లో. ఈరోజు నేను కూడా చూసాను TV9లో. సంతోషం. నాగచైతన్య చాలా మంచి వ్యక్తి, అజాత శత్రువు, ఎవరిని ఏమన్నాడు ఇండస్ట్రీలో. ఆయన పని ఏంటో ఆయన చూసుకుంటూ వెళ్ళిపోతాడు. సో ఆయనకి మళ్ళీ పెళ్ళి అవ్వడం, మళ్ళీ ఒక ఇంటివాడు అవ్వడం అందరికీ సంతోషంగానే ఉంది. శోభిత గారు నాగ చైతన్య లైఫ్ లో ఉండగానే విడాకులు తీసుకున్నారు అంటూ. ఏం తెలియదండి అవి మనకైతే మాత్రం. వాళ్ళిద్దరైతే చాలా అన్యోన్యంగా ఉన్నారు. 2012లో వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు కదా, నాగ చైతన్య అండ్ సమంత. 2016 వరకు ఉన్నారు. ఆ టైంలో ఆమె చాలా బిజీగా ఉంది కదా. 2016లోనే ఆమె మిస్ ఇండియా అయింది. ఎవరు, మన శోభిత ధూళిపాల. అప్పుడు వాళ్ళ కనెక్షన్ లేదు. ఆ తర్వాత మూవీ ఇండస్ట్రీలోకి వచ్చింది కదా. అక్కినేని అంటేనే మళ్ళీ పెళ్లి అని అంటారు, అంటే 2 పెళ్లిళ్ళకు వాళ్ళకు అసలు కామన్ అని అంటారు. అక్కినేని నాగేశ్వర గారు ఒక పెళ్ళి అయింది కదా అన్నపూర్ణ గారితో, అంతే కదా. అంటే నాగార్జున గారు కానీ అలాగే అఖిల్ గారు కానీ నాగ చైతన్య వీళ్ళకి అయ్యింది, అందరికీ కాదు కదా. అందరికైతే కాదు. నాగేశ్వర గారికి ఒక్క పెళ్ళి అయింది అన్నపూర్ణ గారితో. మొత్తం వీళ్ళు 5 అనుకుంటా సంతానం, 5 4 అనుకుంటా. అక్కినేని వెంకట, అక్కినేని నాగార్జున, నాగ సుశీల్, ఇంకొకరు ఉన్నారు అనుకుంటా. ఎలా ఫీల్ అవుతున్నారు శోభితతో మ్యారేజ్? మాకు అందరికీ చాలా హ్యాపీగా ఉంది. శోభిత కూడా మా వైజాగ్ అమ్మాయి, అంటే ఆమె పుట్టి పెరిగిందంతా తెనాలి, కానీ వైజాగ్లోనే వాళ్ళ డాడీ వాళ్ళది వైజాగ్, వాళ్ళ మమ్మీ వాళ్ళది తెనాలి. చాలా అందగత్తి, మిస్ ఇండియా కూడా అయింది మీ అందరికీ తెలుసు 2016లో. అలాగే ఆమె సినిమాలు కూడా మంచి హిట్లు అయ్యాయి. ఆమె హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ చాలా భాషలు యాక్ట్ చేస్తుంది. చాలా బిజీ ఆర్టిస్ట్ కూడాను. సో ఆమెని పెళ్లి చేసుకోవడం మా అందరూ సంతోషమే.